జోసెఫ్ శ్రేష్ఠ, థ్యాంక్ యూ. మీ దగ్గర బైబిల్ గ్రంథం ఉన్నట్లయితే యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనం ఒకసారి చదివి వినిపించండి. John 6:35. Then Jesus declared, I am the bread of life. Whoever comes to me will never go hungry, and whoever believes in me will never be thirsty. అందుకు యేసు వారితో ఇట్లా, నేను జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రమును ఆకలిగొనడు, నా యందు విశ్వాసముంచువాడు ఎప్పుడును దప్పిగొనడు. ఆమేన్. మొట్టమొదటి మాటే నన్ను అక్కడ ఆపేసేలా చేసింది. ఇవాళ నేను మాట్లాడబోయే అంశం ద బ్రెడ్ ఆఫ్ లైఫ్, జీవాహారము అనే వాక్యం మీద నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. ఇక్కడ యేసు ప్రభు వారు యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనంలో ఐ ఆమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్, జీవాహారము నేనే అన్నారండి. కొంచెం మనం ఇంకా వాడుక భాషలో కనుక మనం తీసుకుంటే జీవపు రొట్టెను నేనే అన్నారు యేసయ్య. అసలు ఎందుకు జీవపు రొట్టెను నేనే అనే మాట యేసు ప్రభు వారు ఎందుకు వాడారని మనకి ఎప్పుడైనా డౌట్ వచ్చిందో మనం చదువుతాం, జీవపు రొట్టె అని మనం క్యారీ ఫార్వర్డ్ అయిపోతాం. కానీ ఎప్పుడైనా మనం ఒకసారి ఆగామా? అసలు జీవపు రొట్టె, ఆయన రొట్టెతో ఆయన ఎందుకు పోల్చుకున్నారు? వై డిడ్ జీసస్ సెట్ దిస్? లైక్ నేను రొట్టెను, జీవపు రొట్టెను నేను అని యేసయ్య ఎందుకన్నారు అని మనకి ఎప్పుడైనా అనుమానం వచ్చిందండి? ఒకవేళ మీకు కనుక అనుమానం వచ్చినట్లయితే, మనకి ఈ కాలంలో కాదు, ఇండియా భారతదేశంలో మనం జీవించాలంటే మనకు కావాల్సింది మొట్టమొదటిది ఏంటండి? ఫుడ్, ఆహారం. ఇంకా క్లియర్గా మాట్లాడుకుంటే మనం రోజు తినేది ఏంటండి? అన్నం. అన్నం లేనిదే చాలా మందికి పూట గడవదు. మంచి పిజ్జాలు బర్గర్లు తిన్నా ఇంటికి రాగానే అన్నం తృప్తిగా తినకపోతే చాలా మందికి నిద్ర కూడా పట్టదు. ఎన్ని తిన్నా సరే అన్నం లేకపోతే మనకి ఏది లేదనిపిస్తూ ఉంటుంది. రైస్ బికేమ్ సర్వైవల్ థింగ్ ఫర్ అస్. మనం జీవించడానికి అన్నాన్ని చాలా ప్రాముఖ్యంగా మనం తీసుకుంటాం. వేరే మతాల్లో కనుక ఉంటే అన్నాన్ని దైవంతో పోల్చుకుంటూ ఉంటారు. మనం కూడా ప్రార్థించుకుంటూ ఉంటాం అన్నాన్ని ఆశీర్వదించమని. మనం అన్నాన్ని దైవంగా మనం పూజించాం. కానీ చాలా మంది అన్నానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు, ఎందుకంటే వాళ్ళకి జీవితం ఇచ్చేది ఆ అన్నం అని చెప్పి. కానీ మనం మిడిల్ ఈస్టర్న్ కల్చర్కి వెళ్ళిపోయినా, లేకపోతే యేసు ప్రభు వారు ఉన్న కాంటెక్స్చువల్ టైంకి మనం వెళ్ళిపోతే 2000 సంవత్సరాల క్రితం, అంటే మొదటి శతాబ్దంలో, ఆ కాలంలో వాళ్ళు తినేది ఏంటో తెలుసా? ఆ రొట్టెని తినేవారు. దట్ బ్రెడ్ ఈజ్ నాట్ జస్ట్ అన్ ఆర్డినరీ బ్రెడ్. అది మామూలు రొట్టె కాదండి, వాళ్ళకి జీవితాన్ని ఇచ్చే రొట్టె అండి. ఇప్పటిలాగా పెద్ద పెద్ద జాబ్స్, వ్యాపారాలు అంత ఎక్కువగా ఉండేవి కాదు. వాళ్ళు ఏదన్నా పని చేయాలి అంటే, ఇప్పుడంటే మనం డబ్బుల కోసం పనిచేసి అప్పుడు ఆహారం కొనుక్కుంటాం, కానీ వాళ్ళ ఆహారం కోసం పరిగెట్టేవారు. పెద్ద డబ్బున్నవారు, పరిసయ్యులు, యూదులు వాళ్ళు కాదు, కానీ ఈ జెంటైల్స్, ఈ మామూలు సాదా సీదా మనుషులు, మనలాంటి వారు పరిగెట్టి ప్రాకులాడి ప్రాణం పోయే వరకు కూడా వాళ్ళు కష్టపడి కేవలం ఒక్క రొట్టె కోసం వాళ్ళు అంత కష్టపడేవారండి. రొట్టె లేకపోతే జీవితమే లేదు అనుకునేవారు. అది తినకపోతే ఇంకేది తినడానికి ఉండేది కాదు. మనకి అన్నం ఎలాగైతే 2 పూట్ల అన్నం తినకుండా మనం ఉండలేమో, వాళ్ళు అలా రొట్టె తినకుండా 3 పూట్ల తినకుండా వాళ్ళు ఉండలేరు. దట్ ఈస్ దేర్ సర్వైవల్ ఇన్స్టింక్ట్, దట్ ఈస్ దేర్ సర్వైవల్ థింగ్. వాళ్ళు జీవించాలి అంటే దే హ్యావ్ టు ఈట్ దట్ బ్రెడ్. అప్పుడు ప్రభు అంటున్నారు కదా, మీరందరూ కూడా ఆ రొట్టె కోసమే కష్టపడుతున్నారు కదా, యువర్ రన్నింగ్ ఫర్ దట్ బ్రెడ్. మీరు ఆ రొట్టె కోసం పరిగెడుతున్నారు కదా, ప్రాకులాడుతున్నారు కదా, కష్టపడుతున్నారు కదా. కానీ నేను ఒకటి చెప్తున్నాను, వినండి. ఐ ఆమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్, జీవాహారము నేనే అని చెప్తున్నారండి యేసయ్య. హూ ఎవర్ కమ్స్ టు మీ విల్ నెవర్ గో హంగ్రీ. ఎవరైతే నా యొద్దకు వస్తారో వారికి ఆకలి అనేదే ఉండదు. అండ్ హూ ఎవర్ బిలీవ్స్ ఇన్ మీ విల్ నెవర్ బీ థర్స్టీ. ఎవరైతే నన్ను నమ్ముతారో వారికి దాహం అనేదే వేయదు అని చెప్పారండి. అంటే యేసు ప్రభు వారు ఆ మాట చెప్పినప్పుడు వెంటనే మనకి అదేంటి, మనకు ఆకలి వేస్తుంది కదా, దాహం వేస్తుంది కదా, యేసు ప్రభు వారు ఏంటి అలా చెప్తున్నారు అని. బట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ వన్ థింగ్. ఆయన ప్రసన్నతలో గనక మనం అనుభవించి ఆయన సన్నిధిలో ఉంటే ఎంత టైం అయినా మనకు ఆకలి అనేది వేయదు, దాహం అనేదే వేయదు. ఆయన మనస్ఫూర్తిగా ఆరాధిస్తుంటే చాలా మంది ఉపవాసాల్లో ఉండి 20 రోజులు 30 రోజులు కట్టిగా దీక్ష ఉపవాసంలో ఉంటారండి. వాళ్ళకి ఆకలి అనేది వేయదు. ఎందుకో తెలుసా? ఎవరైతే ఆయన దగ్గరికి వస్తారో, whoever comes to me will never go hungry.
ఎవరైతే నా యొద్దకు వస్తారో వాళ్ళకి ఆకలి అనేది ఎందుకో తెలుసా? ఆయన మాట ద్వారా, ఆయన చూపు ద్వారా, ఆయన తాకిడి ద్వారా వాళ్ళకి ఆకలి దప్పిక అనేది తీరిపోతుంది. హల్లెలూయా. మన జీవితాల్లో కూడా మనం యేసు యొద్దన ఉండాలి, యేసు దగ్గర ఉండాలి, ఆయన లాగా మనం జీవించగలగాలి అని ప్రయత్నిస్తూ ఉండి, ఆయన ప్రసన్నతలో మనం నడుస్తూ ఉండి, పరిశుద్ధాత్మ నింపబడి ఆ పరిశుద్ధాత్మలో మనం సాగుతూ ఉంటే we will not feel hungry nor thirsty ever in our life. ఆహారం కోసం, నీటి కోసం, తాగేదాని కోసం మనం కష్టపడాల్సిన అవసరం లేదు. ఇట్ కమ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. నీ ముందు ఆయన ఏర్పరుస్తారు. నువ్వు దానికోసం కష్టపడక్కర్లా. మనం ఎన్నోసార్లు మన జీవితాన్ని లోకం వైపు పరిగెడతా ఉంటాం. లోకంలో ఏదో సాధించాలి, పేరు సాధించాలి, ఘనత సాధించాలి అని పరిగెడతా ఉంటాం. అవర్ గోల్ అండ్ అవర్ ఫోకస్ ఈజ్ ఆన్ టు ద వరల్డ్. ఈ లోకం వైపే మన పరుగు ఉంటుంది. కానీ ప్రభు చెప్తున్నారు, ఇఫ్ యువర్ ఫోకస్ అండ్ గోల్ ఇస్ మీ, నా దగ్గర కనుక మీ గోల్స్, మీ ఫోకస్ ఉంటే, నా వైపు కనుక ఉంటే, యూ విల్ నెవర్ గో హంగ్రీ, యూ విల్ నెవర్ గో థర్స్టీ. ఎవ్రీథింగ్ విల్ కమ్ ఇన్ ఎ ప్లాటర్ టు యూ. నీ ఎదుట నేను భోజనం వల్ల సిద్ధపరుస్తాను అని చెప్తున్నాడండి ఆయన. యువర్ ఫోకస్ షుడ్ బి ఆన్ గాడ్. అందుకని ఆయన చెప్తున్నారు, ఐ ఆమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్. నేను జీవాహారము. అంటే నువ్వు బ్రతకడానికి కావాల్సిన ఆహారము నేనే. నువ్వు బ్రతకడానికి కావాల్సిన ఆహారం ఈ వాక్యమే. నువ్వు బ్రతకడానికి కావాల్సిన నీరు నీ ప్రార్థనే. నువ్వు బ్రతకడానికి కావాల్సిన ఆత్మ నా పరిశుద్ధాత్మే అని చెప్తున్నాడండి. హల్లెలూయా. మీ దగ్గర బైబిల్ గ్రంథం ఉన్నట్లయితే మత్తయి సువార్త 14వ అధ్యాయం 13 నుండి 21. ఎవరైనా సరే 5 రొట్టెలు 2 చేపలు కథ వినని వారు క్రైస్తవులు ఎవరు ఉండరండి. ఎందుకంటే సండే స్కూల్ అప్పటి నుంచి మనం ఎక్కడికి వెళ్ళినా సరే, పల్లెటూరు వెళ్ళినా సరే, ఏ వీధి దగ్గరికి వెళ్ళినా సరే, ఎవరైనా చిన్నపిల్లలు బైబిల్లో కథ చెప్పమ్మా అనగానే ఫస్ట్ చెప్పేది 5 రొట్టెలు 2 చేపలు. నాట్ బికాజ్ ఎక్కువ మంది బోధించారనే కాదు, ఈ 4 గాస్పల్స్ లో కూడా ఈ అద్భుతం కోసం రాయబడి ఉంది. చాలా అద్భుతాలు 2 సార్లు 3 సార్లు రాయబడి ఉంది, కానీ దిస్ ఈస్ క్వైట్ స్పెషల్. ఈ అద్భుతం క్వైట్ స్పెషల్ అండి. అందుకనే 4 గాస్పల్స్ లో కూడా 4 రచనాకారులు రాశారు. దేర్ ఇస్ సంథింగ్ స్పెషల్ అబౌట్ దిస్. మనం అనుకుంటాం 5 రొట్టెల్ని 2 చేపల్ని ఎంతమందికి పంచారు, అది అద్భుతం అనుకుంటాం, కానీ దాని కింద ఉందండి అసలైన అద్భుతం. మనం వచనం వెంబడి వచనం వెళ్ళి దాన్ని నేర్చుకుందాం. 13వ వచనం. When Jesus heard what had happened, యేసు ఆ సంగతి విని. అప్పుడే బ్రేక్ వేస్తాను నేను. యేసు ఏ సంగతి విని ఉంటారండి? యేసు ఆ సంగతి విని అని రాయబడి ఉంది కదా. వై డిడ్ జీసస్ స్టాప్? యేసు ఏ సంగతి విన్నారు? ఆ వచ్చిన మనం చదివినప్పుడు మనకి మన ఇంట్రెస్ట్ అంతా 5 రొట్టెలు 2 చేపల మీద ఉండి ఆ వచ్చినాన్ని మనం పెద్ద పట్టించుకోం. కానీ యేసే ఒక సంగతి విన్నారంట. ఏ సంగతి అయి ఉంటుందండి? మనం కనుక కొంచెం పైకి వెళ్తే అదే అధ్యాయంలో 10వ వచనం ఒకసారి చదివి వినిపించండి. బండ్రౌతును పంపి చెరసాల్లో యోహాను తల కొట్టించెను. జాన్ వాజ్ బీహెడెడ్. బాప్తిసమిచ్చు యోహాను తల నరికివేయబడిందంట. వాట్ డు వి నో అబౌట్ జాన్ ద బ్యాప్టిస్ట్? ఆర్ వాట్ డు వి నో అబౌట్ ద జాన్ ద బ్యాప్టైజర్? అంటే యేసు ప్రభు వారు ఎందుకు ఆ సంగతి విన్నారు? ఎందుకు ఆగారు ఆయన? అసలు బాప్తిసమిచ్చు యోహాను ఎవరు? అతను ఒక డిసైపులా? అతను ఒక శిష్యుడా? కాదే. హీ వాజ్ నాట్ అ డిసైపుల్ ఆఫ్ జీసస్, బట్ హీ ఈజ్ సంథింగ్ మోర్ దాన్ దట్. ఒక శిష్యుడి కన్నా ఇంకా పై స్థాయిలో ఉన్నాడు జాన్ ద బ్యాప్టిస్ట్. అసలు ఎవరి జాన్ ద బ్యాప్టిస్ట్? ఇతను ఎవరంటే యేసు ప్రభు వారు ఆయన సువార్త ప్రకటించక మునిపే, ఆయన పరిచర్య ప్రారంభించక మునికే యేసు ప్రభు వారికి మార్గాన్ని వేసినవాడు బాప్తిసమిచ్చు యోహాను. హీ వాజ్ నాట్ ఎన్ ఆర్డినరీ మ్యాన్. అందరూ ఎవరైనా సరే సువార్త చెప్పాలి, దేవుని పని చేయాలి అంటే వీ లైక్ టు చూస్ సిటీస్, అయితే ఊర్లు చెప్పాలని. ఎందుకంటే ఎక్కువ మంది జనం ఉంటారు, ఎక్కువ మందికి సువార్త చెప్పచ్చు. పెద్ద పట్టణాలు అయితే ఎక్కువ మంది జనాలు చెప్పచ్చు అని అనుకుంటారు. అక్కడ యేసు ప్రభు వారు కూడా ఊళ్ళల్లోనే సువార్త ప్రకటించారు. అక్కడ ఆయన శిష్యులు కూడా ఊళ్ళలోనే తిరిగారు. బట్ జాన్ ద బ్యాప్టైజర్ వాజ్ ద ఓన్లీ వన్ హూ వెంట్ ఇన్ టు ద విల్డర్నెస్. ఎడారి ప్రాంతంలోకి వెళ్ళిపోయారు.
దెర్ వాజ్ నో గ్రీనరీ, దెర్ వాజ్ నో ఫ్రెష్ వాటర్, దెర్ వాజ్ నో ప్రాపర్ ఫుడ్. అక్కడ పచ్చదనం లేదు, చెట్లు లేవు, చేమలు లేవు, తినడానికి లేదు. ఎక్కడ చూసినా డ్రైనెస్. ఇట్ వాజ్ ఆల్ డ్రై. బాప్తిసం ఇచ్చి యోహాను పరిచర్య చాలా డ్రైగా జరిగిందంటండి. అక్కడ ఏ ఫ్లరిషింగ్ లేదు. ఏదన్నా ఒక మట్టిలో విత్తనం వేసి నీరు పోస్తే మొక్క పెరుగుతుంది, కానీ బాప్తిసం ఇచ్చు యోహాను చేసే పరిచర్య మొక్క వేయడానికి అక్కడ కనీసం నీరు వేయడానికి అక్కడ ఏది ఉండేది కాదు. మట్టి, కేవలం మట్టి మాత్రమే ఉండేది. హీ వాజ్ డూయింగ్ హిస్ మినిస్ట్రీ ఇన్ ద విల్డర్నెస్. తన చిన్నతనంలోనే కుటుంబాన్ని విడిచిపెట్టి విల్డర్నెస్ లోకి వెళ్ళిపోయాడు. హీ వాజ్ డూయింగ్ హిస్ మినిస్ట్రీ దేర్. గొప్ప సువార్త ప్రకటించాడు. రిపెంట్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఇస్ నియర్. మారు మనసు పొందండి, దేవుని రాజ్యం సమీపంలో ఉందనే వాక్కుని బయలు వెళ్ళ చేశాడు. యేసు ప్రభు వారి కంటే మునిపే చాలా మంది ఏమనుకున్నారు తెలుసా? బాప్తిస్మ ఇచ్చే యోహాను కోసం బహుశా మనం ఎదురు చూసే మెస్సియా ఈయనేనేమో అనుకున్నారంట. ఇమాజిన్, అసలు మనం ఎదురు చూసే మన రక్షకుడు ఈయనే అంటే ఎంత మాదిరికరమైన జీవితం జీవించుంటాడు బాప్తిస్మ ఇచ్చే యోహాను. అంటే క్రీస్తును పోలి కాదు కానీ క్రీస్తు వలె జీవించాడు. ఆ గొప్ప జీవితాన్ని జీవించి ఎవ్వరికి భయపడకుండా ఏదైనా ధైర్యంగా ఎదుర్కొనే భక్తి, ఏదైనా ధైర్యంగా ఎదుర్కొన్నాడు. ఎందుకో తెలుసా? అతను చెప్పేది సత్యం అని తను గ్రహించాడు కాబట్టి. మనకి ఎప్పుడైతే సత్యం తెలీదో మనం భయపడుతూ ఉంటాం. నిజం మన పక్షాన్ని ఉంటే దేన్నైనా ఎదుర్కొనే ధైర్యం మనలో ఉంటుంది. ఎంత దూరమైనా వెళ్తానని మనం తీర్మానం చేసుకోగలం మన సత్యం మన వైపు ఉంటే. ఎప్పుడైనా సరే నెగ్గేది సత్యం మాత్రమే. బాప్తిస్మ ఇచ్చే యోహాను అదే బిలీవ్ చేశాడు. అండ్ అతను జీవితం ఎలా జీవించాడంటే, అందరూ మంచి వస్త్రాలు వేసుకునేవారు, మంచి ఫుడ్ తినేవారు. దే వర్ ఈటింగ్ బ్రెడ్ ఎవ్రీ డే. ప్రతి ఒక్కరు బ్రెడ్ తింటున్నారు, ల్యామ్ తినేవారు. వాళ్ళ టైమ్స్లో 2000 సంవత్సరాల క్రితం ఏదైతే డెలికసీస్ ఉన్నాయో అన్నీ అనుభవించేవారు. దే వర్ డ్రింకింగ్ వైన్, దే వర్ డ్రింకింగ్ గ్రేప్ జ్యూస్. అన్ని యేసు ప్రభు వారు, వాళ్ళ శిష్యులు, వాళ్ళ కుటుంబీకులు, వాళ్ళ స్నేహితులు, అతనికి తెలిసిన ప్రతి ఒక్కళ్ళు అలా జీవిస్తే, బాప్తిసం ఇచ్చి యోహాను మాత్రమే హీ వాజ్ ఈటింగ్ లో కాస్ట్ అండ్ హనీ. అంటే మిడతలు తేనె తిని బ్రతికేవాడంట. దట్ వాజ్ హిస్ ఫుడ్. ఎంత గౌరవమైన జీవితం అండి, ఎంత భారం కలిగిన సేవ బాప్తిసం ఇచ్చి యోహానుకుంది. ఈరోజు అది చాలా కొదవగా అయిపోయింది. భారం కలిగిన సేవ చాలా మందికి ఉండదు బయట ప్రపంచంలో. సేవని ఏదో చెయ్యాలి అనుకొని వస్తారు, కానీ ఆ భారం, సత్యాన్ని గ్రహించే భారం, సత్యాన్ని బోధించే భారం ఎంతో మంది లోకంలో చాలా మంది సత్యాన్ని బోధించరు. కానీ బాప్తిసం ఇచ్చి యోహాను బోధలు అలా లేవు. హీ వాజ్ స్ట్రైట్ ఫార్వర్డ్. ఇంకా విషయం ఏంటో చెప్పనా? అసలు యేసు ప్రభువుకి బాప్తిసం ఇచ్చిందే ఈ యోహాన్ అండి. యేసు ప్రభు వారికి రక్షణ కలిగించిందే ఈ యోహాన్. హీ ప్రిపేర్డ్ ద వే ఫర్ జీసస్. కానీ ఆ వార్త, ఏ వార్త విన్నారు తెలుసా యేసయ్య? ఆ గొప్ప దైవ సేవకుడు తల నరికివేయబడిందనే వార్త యేసు ప్రభు వారు విన్నారు. ఎవరో దైవజనుడు చనిపోయారు అని మనం వింటే చాలా బాధపడతాం. ఒకరోజు మనకి బహుశా ఆకలి కూడా ఏది బాధ వేస్తుంది. కానీ యేసు ప్రభు వారికి కలిగిన బాధ ఒక సేవకుడు చనిపోయాడని మాత్రమే కాదు, కానీ తన బంధువు జాన్ ద బ్యాప్టిస్ట్ వాజ్ హిస్ కజిన్. యేసు ప్రభు వారి యొక్క బ్రదర్ అండి, కజిన్ బ్రదర్ అండి జాన్ ద బ్యాప్టిస్ట్. చిన్నప్పుడు బహుశా వాళ్ళు కలిసి ఆడుకొని ఉంటారు. అతని పరిచయకి చిన్నప్పుడు వెళ్ళక మునుపు యేసు ప్రభు వారికి బాప్తిస్మ ఇచ్చి యోహానికి మంచి ఫ్రెండ్షిప్ ఉండి ఉంటుంది. దే ప్లే టుగెదర్, దే ట్రావెల్ టుగెదర్, దే వర్ బ్రదర్స్. అండ్ ఆయన కోసం ఇంత చేసిన బాప్తిస్మ ఇచ్చి యోహాన్, ఇంత చేసిన చివరికి ఆ వార్త విన్నారండి యేసయ్య. ఐ థింక్ హిస్ హార్ట్ వాజ్ బ్రోకెన్. యేసు ప్రభు వారి హృదయం పగిలిపోయి ఉంటుంది. ఆ బాధను తట్టుకునే, ఎవరైనా మనం ఇష్టపడే వాళ్ళు చనిపోయారని మనం వార్త వింటే మనకు చేతులు కాళ్ళు ఆడవు, హృదయం పగిలిపోయేలా అవుతుంది. మా నాన్నగారికి హార్ట్ ప్రాబ్లం వచ్చిందని నేను అమెరికాలో ఉన్నప్పుడు వింటేనే నేను తట్టుకోలేకపోయాను. నాకు గుండె పగిలిపోయినట్టు అయిపోయింది. అలాంటిది ఆయన స్నేహితుడు, ఆయన కజిన్, ఆయన కోసం ప్రయాసపడి పరిచయం చేసిన వ్యక్తి తల నరికి వేయబడింది, చనిపోయాడు అని విన్నప్పుడు యేసయ్యకి ఎంత బాధ కలిగి ఉంటుంది అంటారు? ఒకసారి ఆలోచించండి. ఆ వార్త విన్న యేసయ్య, he withdrew by a boat privately to a solitary place. యేసు ఆ సంగతి విని దోణి ఎక్కి అక్కడ నుండి అరణ్య ప్రదేశంనకు ఏకాంతముగా వెళ్ళెను. యేసు ప్రభు వారు ఆ వార్త విన్నాకంట ఒక దోణి ఎక్కి ఏకాంతంగా, అంటే ఒంటరిగా
ఒక ప్రాంతానికి వెళ్ళారంట. ఒంటరిగా ఎప్పుడు వెళ్తామండి మనం? మన బాధలో. చాలామంది ఇక్కడ కూర్చున్న వాళ్ళు మీ బాధలు మీ దిండుకి లేదా మీ బాత్రూంలోనే తెలుసు. బాత్రూంలో ఎంతమంది ఏడ్చారో మీకే తెలుసు. డోర్లు మూసుకొని ఏడ్చిన రాత్రులు ఎన్నో ఉండుంటాయి. హృదయం పగిలిపోయిన విషయాలు మీరు వినుంటారు. మీ జీవితంలో తగిలిన అవమానాలు మీకు గుర్తుకొచ్చినప్పుడు హృదయం పగిలిపోయినట్టు అయిపోతుంది. మెనీ సర్కమ్స్టాన్సెస్, మీరు ప్రేమించిన వాళ్ళు మరణించుంటారు. మీ తల్లిదండ్రులు మరణించినప్పుడు లేదా మీ పిల్లలు మరణించినప్పుడు ఏ విషయమైనా గుండె పగిలిపోయినట్టు అయిపోతుంది. యేసు ప్రభు వారు కూడా ఒంటరిగా ఒక దోణెక్కి వెళ్ళారంట ఆ వార్త విన్నాక. ఇమాజిన్ ద పెయిన్ దట్ జీసస్ ఇస్ హ్యావింగ్. యేసు ప్రభు వారికి కలిగిన ఆ వేదన ఎంత భయంకరంగా ఉంటుంటే ఆ శిష్యుల్ని అందరినీ విడిచిపెట్టి ఒంటరిగా ఆ దోణిలో వెళ్ళి ఉంటారు. కానీ ఇక్కడ అద్భుతమైన విషయం ఒకటి ఉందండి. ఆ ఒంటరిగా ఆ ప్రైవేట్ ప్లేస్కి వెళ్ళారు, ఏకాంతంగా వెళ్ళారు. కానీ హీ వెంట్ టు ఎ సాలిటరీ ప్లేస్. కెన్ యూ రీడ్ దట్? సాలిటరీ ప్లేస్. అక్కడ నుండి అరణ్య ప్రదేశమునకు ఆయన వెళ్ళారు. ఇది ఒక్కసారే కాదు మనం ఆ వాక్యం మనం విన్నది. యేసు ప్రభు గారు అరణ్య ప్రదేశముకు ఒంటరికి వెళ్ళినప్పుడు ఆయన ఏం చేసేవారు అని చెప్పగలరా? చెప్పండి, పర్లేదు. హీ ప్రేడ్, అంటే తండ్రితో ఆయన డైరెక్ట్గా మాట్లాడేవారంట. ఆయన హృదయం పగిలిపోయిన వార్త వింటే, మనమైతే ఆ బాధ వింటే ఎవరికైనా చెప్పాలి, మన బాధ తీర్చుకోవాలనుకుంటాం. కానీ యేసు ప్రభు వారు అప్పుడు కూడా మనకు ఒక విషయం నేర్పుతున్నారు. నీ హృదయం పగిలినా, నీ పరిస్థితి భయంకరంగా ఉన్నా, నీకు వేదన ఉన్నా, బాధ ఉన్నా, దుఃఖం ఉన్నా, తండ్రి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయి. ఆయన ఒంటరిగా వెళ్ళి హీ వాజ్ ప్రేయింగ్ టు హిస్ ఫాదర్. యేసు ప్రభు వారు ఆ బాధ, ఇంత బాధ ఉన్నా సరే ఒంటరిగా వెళ్ళి ఆ సాలిటరీ ప్లేస్కి, ఏకాంతముగా అరణ్య ప్రదేశంకి వెళ్ళి హీ వాజ్ ప్రేయింగ్ టు హిస్ ఫాదర్. తండ్రి, నా బాధను తీసివేయనైనా అని అడుగుండొచ్చు. ఎందుకంటే ఆయన దేవుడైనా సరే మానవ అవతారి వచ్చినప్పుడు మన కోసం మానవుని, సంపూర్ణ మానవునిగా, సంపూర్ణ దేవునిగా ఆయన ఈ లోకంలో జీవించాడండి. సో మనిషి పడే ప్రతి బాధ, ప్రతి వేదన, ప్రతి టెంప్టేషన్, ప్రతి ఇరుకు, ప్రతి ఇబ్బంది ఆయన ఎదుర్కొన్నాడండి. ఎందుకో తెలుసా? ఆయన దేవుడు కాబట్టి ఆయన చేయగలిగాడని మనం చాలా సింపుల్గా అనేగలం. కానీ ఆయన సంపూర్ణ మానవుడిగా జీవించాడు కాబట్టి, సంపూర్ణ మానవుడిగా జీవించి ఆ బాధలు, ఆ కష్టాలు, ఆ టెంప్టేషన్స్ని ఎదుర్కొన్నాడు కాబట్టి మీరు మారగలరు అనే నమ్మకం ఆయన కలిగింది. యూ కెన్ చేంజ్ బికాజ్ హీ ఫస్ట్ బికమ్ ఎ స్కేప్ గోట్. ఆయన అర్పించుకున్నాడు కాబట్టి ఆయనకు తెలిసిందండి, నేను మనుషుడిగా జీవించి నేను సరిగ్గా ఉండగలిగానంటే నా పిల్లలు కూడా ఉండగలరు అని ఆయన నమ్మారు. కాబట్టి ఆయన సిలువ ఎక్కారు, మీకోసం, నా కోసం. మన క్రైస్తవ జీవితం ఎలాగుంది? క్రీస్తుని పోలి మనం జీవిస్తున్నామా? అది మనం తెలుసుకోవాలి. బాధ ఉన్నప్పుడు లోకం వైపు మనం తిరిగి చాపుతాం. అయ్యా, ఎవరైనా సహాయం చేస్తారా? మీరు ప్రార్థించకుండా, మీ సొంత ప్రార్థన లేకుండా దైవజనుల దగ్గరికి వెళ్ళి మీ గురించి ప్రార్థించమంటారు. దట్ డజంట్ వర్క్ లైక్ దట్. మీరు ప్రార్థన పూర్వకంగా ఉండి దైవజనులకు వెళ్తే మీ ప్రార్థనకు తోడవుతుంది. కానీ మా పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు, మా పాస్టమ్ గారు ప్రార్థన చేస్తారు అని చెప్పి మనం లైట్ తీసుకుంటే కుదరదండి. నీ గురించి నువ్వే ఏడవాలని చెప్పాడు. నీ కోసం, నీ పిల్లల కోసం నువ్వే ఏడాలి. నోబడీ విల్ క్రై ఫర్ యూ. లోకం మనం అనుకున్నంత మంచిది కాదు, మనుషులు మనం అనుకున్నంత మంచివారు కాదు. నోబడీ విల్ క్రై ఫర్ యూ, బట్ గాడ్ విల్. తండ్రి అయిన దేవుడు, కుమారుడు అయిన దేవుడు, పరిశుద్ధాత్ముడు నీ గురించి అనుక్షణం ఆలోచించే దేవుడు అండి మన దేవుడు. అటువంటి దేవుడు మనకు కలిగి ఉండడం మహాభాగ్యం మనకి. హల్లెలూయా. ఆ వార్త విన్నారండి యేసయ్య. హీ ట్రావెల్ టు ఎ సాలిటరీ ప్లేస్. తండ్రితో మాట్లాడారు. దాని తర్వాత హియరింగ్ ఆఫ్ దిస్ ద క్రౌడ్స్ ఫాలోడ్ హిమ్ ఆన్ ఫుట్ ఫ్రమ్ టౌన్స్. జన సమూహములు ఆ సంగతి విని పట్టణముల నుండి కాలినడకను ఆయన వెంట వెళ్ళిరి. మీరేమనుకోకుండా, ఒక వచనాన్ని గంట సేపు చెప్తున్నాను. చాలా లోతులు ఉంది వాక్యంలో. దర్ ఇస్ సో మచ్ డెప్త్ టు ఇట్. చాలా డెప్త్ ఉంది వాక్యంలో. ఐ డోంట్ వాంట్ లీవ్ ఎనీ బిట్స్. హియరింగ్ ఆఫ్ దిస్ ద క్రౌడ్స్ ఫాలోడ్ హిమ్. ఏం వార్త విన్నారు జనం? యేసు ప్రభు వారేమో బాప్తిస్మం ఇచ్చి యోహాను మరణించాడన్న వార్త విన్నారు. కానీ జనం ఏం వార్త వినుంటారు? ఎవరైనా చెప్పగలరా? ఏదమ్మా, ఏ వార్త విన్నారో చెప్పనా? యేసు ప్రభు అని ఒకరు ఉన్నారంట, ఆయన అద్భుతాలు చేస్తున్నాడంట,
ఆయన మాట వింటే, ఆయన వాక్కు వింటే జీవితాలు మారిపోతున్నాయంట. ఆయన తాకితే దెయ్యాలు పారిపోతున్నాయంట. ఆయన మాట సెలవిస్తే అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నాయంట. స్వస్థత కలుగును గాక అనగానే స్వస్థత వస్తుందంట. మరణించిన వాడు తిరిగి లేస్తున్నాడంట. వార్త విని జన సమూహము, ప్రతి వర్డ్ ఇస్ ద కీ వర్డ్, ప్రతి అక్షరానికి ఎంతో లోలోతున అర్థం ఉంది వాక్యంలో. క్రౌడ్స్ అని రాయలా, లార్జ్ క్రౌడ్స్. లార్జ్ క్రౌడ్స్ అంటే 10 మందా? బహుశా వేలల్లో లక్షల్లో ఉండుంటారు జనం. జన సమూహం అని రాయబడి. దట్ మీన్స్ ఎప్పుడైతే న్యూస్ లో కానీ జన సమూహం, జన సముద్రం అనే మాట వింటే ఇసుక రేణుల వల్లే ఉన్నంత జనం అని మనం అర్థం చేసుకోగలగాలి. అలా రాయబడింది. జనాలు వచ్చారంట. ఎలా వచ్చారు? ఎలా రాయబడింది వాక్యంలో చెప్పండి. కాలి నడక మీద వచ్చారు. కాలి నడక మీద ఎవరు వస్తారండి? దర్ ఇస్ సో మచ్ డీటెయిల్ ఇన్ ద వర్డ్. ఇది మనం చాలా మిస్ చేస్తూ ఉంటాం వాక్యంలో. కాలి నడక మీద ఎవరు వచ్చారు? ఎవరు వస్తారు కాలి నడక మీద? సింపుల్ గా చెప్పనా, వాహనం లేనివారు. కాలి నడక మీద ఊర్ల నుంచి వస్తే వాహనాలు లేనివారు. వాహనాలు ఎవరి దగ్గర ఉండవు? పేదవారి దగ్గర ఉండవు. ఇప్పుడు ఒక్కటి మనం ఆలోచిద్దాం. నేను గనక కాకినాడ నుంచి వైజాగ్ నడుచుకొచ్చానంటే కొత్త అల్లుడు గారికి పిచ్చి పట్టింది అనుకుంటారు అందరూ. కాలినడక మీద వచ్చి రావడం ఏంటి, ఏదైనా పిచ్చి పట్టిందా, ఇలాంటి వాడికి చేశారేంటో అని అనుకుంటారు మీకు. ఆ జన సమూహము కాలినడక మీద వచ్చారంటే సంథింగ్ స్పెషల్ అబౌట్ దిస్ మ్యాన్. ఆ మనుషుడి దగ్గర ఏదో ప్రత్యేకత ఉంది. హి హస్ సమ్ పవర్ ఇన్ హిమ్. ఆ మహిమ ఆయనలోంచి రాకపోతే ఆ జన సమూహములు పరుగులెట్టి కాలి నడక మీద వెళ్ళరండి. అప్పట్లో వాహనాలంటే వాళ్ళకి ఏముండేవి? కార్లు, బైకులు కాదు కదా. గుర్రాలు, గాడిదలు, లేకపోతే రథాలు, లేకపోతే ఎద్దులు, ఏదో ఒకటి ఉండేవి వాళ్ళ వాహనాలు. కాలి నడక మీద ఊళ్ళ నుండి వచ్చారు అంటే వేరే దూర ప్రాంతముల నుండి యేసు ప్రభు ఆయన్ని కలవాలి, ఆయన చూడాలి అంటే వాళ్ళలో ఎంత వేదన లేకపోతే, ఎంత అవసరత లేకపోతే, ప్రభువారు నాకు కావాలి, నా జీవితాన్ని మార్చాలనే ఆకలి లేకపోతే ప్రభువారి దగ్గరికి వస్తారండి వాళ్ళు. ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్. ప్రతి వచనం లింక్ అయ్యి ఉంది, మీరు గమనించాలి. నేను ముందు చెప్పాను కదా, John 6:35, యోహాను సువార్త 6:35 వచనం, whoever comes to me will never go hungry. వాళ్ళ ఆకలితో ఉండి ప్రభు దగ్గరికి వచ్చారండి. వాళ్ళు ఎటువంటి ఆకలి? తిండి మీద ఆకలి కాదు, కానీ వాళ్ళ బ్రతుకు మారాలి, వాళ్ళ జీవితం మారాలి, ఏదో ఒక అద్భుతం జరగాలి అనే ఆశతో, ఆకలితో, దాహంతో ప్రభు వారి దగ్గరికి వాళ్ళు వచ్చారు. వాళ్ళు వెతుక్కుంటా దూర ప్రాంతం నుంచి పరుగులెత్తుకుంటా వచ్చారండి ప్రభు వారి దగ్గరికి. ఓన్లీ బికాస్ దే వాంట్ చేంజ్ ఇన్ దేర్ లైఫ్. మార్పు కోరారు. ఇట్ ఈస్ బ్యూటిఫుల్లీ రిటన్ హియర్. అప్పుడు యేసయ్య, when Jesus landed and saw the large crowd, ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి, యేసు ప్రభు వారు వచ్చారంట అంటే ఆ ప్రైవేట్ ప్లేస్ నుండి మళ్ళీ దోణి ఎక్కి తిరిగి వచ్చి దోణి దిగి లార్జ్ క్రౌడ్ని చూశారంట, జన సమూహంను చూశారంట ఆయన. దెన్ he had compassion on them. వారి మీద కనికరపడి, యేసు ప్రభు వారికి కనికరం, జాలి కలిగిందంట. ఆయనకు తప్ప ఆయన పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు ఎవరికీ జాలి కలగదండి. హృదయం పగిలిపోయి ఉన్నప్పుడు మన బాధే మనకి చాలా పెద్దగా అనిపిస్తుంది. ఎవరు ఎటువంటి కష్టం చెప్పినా, ఎటువంటి బాధ చెప్పినా మనకి వాళ్ళ మీద జాలేదు, మన కష్టం వాళ్ళకి చెప్పేసుకుంటూ ఉంటాం. నీకన్నా పెద్ద కష్టం నాది, నీకన్నా పెద్ద బాధ నాది. మనం వినే చెవులుగా ఉండం కానీ చెప్పే నోరుగా మనం ఉంటాం. ఎవరైనా వాళ్ళ కష్టం చెప్పుకుంటే, అయ్యా నాకు కొంచెం సాయం చేయండి, నాకు బ్రతకాలని లేదు, నాకు కొంచెం డబ్బు నీ దగ్గర ఉన్నా సరే, నాకు నీకన్నా పెద్ద అప్పు ఉంది, సాయం చేయడానికి మనకు మనసు ఉండదు. కానీ యేసు ప్రభు వారి స్నేహితుడు, ఆయన కజిన్, ద మ్యాన్ హూ ప్రిపేర్డ్ ద వే ఫర్ జీసస్ డైడ్. అంత భయంకరమైన వార్త విన్న యేసయ్య జనం చూశాక ఆయనకి జాలి కలిగిందంట. ఎంతో మంది పేదవారు, ఎంతో మంది అనారోగ్యంతో ఉన్నవారు, ఎంతో మంది దెయ్యాల చేత పీడింపబడుతున్నవారు, ఎంతో మంది వికలాంగులు, గుడ్డివారు, చెవిటివారు ఎంతో మంది వచ్చారు. ఎంతో మంది చర్మ వ్యాధులతో వచ్చేవారు, లెప్రసీతో వచ్చేవారు.
వాళ్ళందరినీ చూసి యేసుప్రభు వారికి జాలి కలిగిందంట. నేనేమనుకుంటానో చెప్పనా, యేసుప్రభు వారికి వాళ్ళ పరిస్థితిని బట్టి జాలి కలిగిందేమో కానీ దానికన్నా ఎక్కువ జాలి ఎందుకు కలిగిందో చెప్పనా, అప్పట్లో ఉండే రిలీజియస్ లీడర్స్, మత పెద్దలు, మత గురువులు, తర్వాత పరిసయ్యులు, ఈ జ్ఞానులు, వీళ్ళంతా చెప్పే బోధలు, అబద్ధ బోధలు విని జనాలు ఏం చెయ్యాలో తెలియక ఆకలితో ఉంటే వాళ్ళని చూసి ప్రభు వారికి జాలేసినాడు. బికాస్ దే వర్ ల్యాకింగ్ సాల్వేషన్. వాళ్ళు రక్షణ అనుభవాన్ని వాళ్ళు పొందలా, అబద్ధ బోధలు వింటున్నారు. ఎందుకంటే జోబీలు నింపుకోవడానికి ఆ కాలంలో ఉండే పరిసయ్యులు అబద్ధ బోధలు చేస్తున్నారు. వాళ్ళ పరిస్థితిని ఈ పేదవారిని చూసి, ఎందుకంటే అప్పట్లో ఉండే పరిసయ్యులు కానీ ఆ మత పెద్దలు, గురువులు కానీ వాళ్ళు లాభం పొందడానికి వాళ్ళు వాక్కుని, ధర్మశాస్త్రాన్ని వంచేవారంటే ఫిజికల్గా కాదు కానీ వాళ్ళకి నచ్చినట్టు మలుచుకునేవారంట. వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పుకుంటా దాంట్లో నుండి లేని అర్థాలు తీసి అబద్ధ బోధలు చేసేవారంట. దేవునికి, ప్రభువుకి చూసి వాళ్ళపైన కనికరం కలిగింది. బికాస్ దోస్ పీపుల్ వర్ ల్యాకింగ్ సాల్వేషన్. దోస్ పీపుల్ వర్ ల్యాకింగ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని ప్రసన్నత, రక్షణ అనుభవం, సువార్త వాళ్ళ జీవితంలో లేదు. కాబట్టి ప్రభు వారికి జాలి కలిగిందంట. ఆయన జాలికి కలిగాక ఏం చేశారో తెలుసా? హీ హీల్డ్ దేర్ సిక్. వారిలో రోగులైన వారిని స్వస్థపరచెను. హల్లెలూయా. అంత బాధలో కూడా, దట్స్ వై లైక్ డాక్టర్స్ అండి. డాక్టర్స్ ఎంత బాధలో ఉన్నా, వాళ్ళ కుటుంబాలు ఎంత బాధ జరిగినా, ఫస్ట్ రెస్పాండర్స్ అంటారు కదా, దే విల్ గో అన్ ఎక్స్ట్రా మైల్ టు సేవ్ అనదర్ లైఫ్. వాళ్ళు, నాకు తెలిసిన డాక్టర్సే, వాళ్ళ కుటుంబంలో వాళ్ళ పిల్లలు చనిపోతే సాయంత్రం ఆపరేషన్ చేసి వేరే పిల్లల్ని బతికించిన డాక్టర్స్ నాకు తెలుసు. అందుకనే చాలా మంది డాక్టర్స్ని దేవుళ్ళతో పోలిస్తారు. క్రీస్తును పోలి వాళ్ళు నడుచుకుంటారండి చాలా మంది డాక్టర్స్. చాలా మంది డాక్టర్స్, దే నో ద వాల్యూ ఆఫ్ క్రైస్ట్. అటువంటి మనసు, అటువంటి స్వభావం కలిగి ఉండాలని చాలా మంది కోరుకుంటారు. ఆ జాలి కలిగిన హృదయం. ఆయన 15వ వచనం ఒకసారి చదివి వినిపించండి. యాజ్ ఈవినింగ్ అప్రోచ్డ్. సాయంకాలం అయినప్పుడు యేసుప్రభు వారు సాయంకాలం వరకు, అక్కడ సాయంకాలం అయినప్పుడు అని రాశాడంటే యేసుప్రభు వారు ఉదయం నుండి ఈ లార్జ్ క్రౌడ్ ఉంటే కదా సాయంకాలం అని రాయగలం. ఊరికినే సాయంకాలం అయినప్పుడు అని రాయం. టైం ఎప్పుడు చెప్తాం? ఎప్పుడైనా లేట్ అయితే మనం అది రాస్తూ ఉంటాం. బహుశా రచనాకారుడు మత్తయి కూడా బోర్ ఫీల్ అయి ఉంటాడు. ఎంతసేపు అయ్యా బాబు, ఎక్కడికి తీసుకెళ్ళినా గంటలు ప్రసంగం చేసేస్తున్నాం, గంటలు స్వస్థతలు చేసేస్తున్నాం, మాకు రెస్ట్ ఉండట్లేదని శిష్యులు ఫీల్ అయి ఉంటారు. అందుకని మాథ్యూ ఇది యాడ్ చేశాడు మత్తయి. యాజ్ ఈవినింగ్ అప్రోచ్డ్ అని రాశాడండి. సాయంకాలం అయినప్పుడు అంటే సాయంకాలం వరకు వేసే ఓన్లీ స్వస్థతే చేశారంటారా? నేను చెప్పనా, ఐ విల్ బ్యాకప్ విత్ ద వర్డ్. ఇదే వాక్యం నుంచి నేను చెప్పగలను, నేను చెప్పే సత్యం అని. ఏసే బోధ చేశారు. జీసస్ ప్రీచ్ టు ద క్రౌడ్. అంత సాయంకాలం అయ్యే వరకు ఏసై బోధ చేశారు. మీరు అనొచ్చు, మీరు ఎలా చెప్తున్నారండి, సాయంకాలం వరకు బోధ చేశారు, అక్కడ రాయబడలేదు కదా, స్వస్థత అని రాయబడి ఉంది కదా, మీరు ఎందుకు తప్పు చెప్తున్నారని మీరు అనొచ్చు. ఐ విల్ గివ్ యూ అన్ ఆన్సర్ ఇన్ ద కమింగ్ వర్సెస్. సాయంకాలం అయినప్పుడు ద డిసైపుల్స్ కేమ్ టు హిమ్ అండ్ సెడ్. శిష్యులు ఆయన వద్దకు వచ్చి, దిస్ ఇస్ అ రిమోట్ ప్లేస్ అండ్ ఇట్స్ ఆల్రెడీ గెటింగ్ లేట్. ఇది అరణ్య ప్రదేశము, ఇప్పటికే ప్రొద్దుపోయెను. సెండ్ దిస్ క్రౌడ్ అవే. ఈ జనులు గ్రామంలోనికి వెళ్లి భోజన పదార్థములు కొనుక్కొనుటకై వారిని పంపివేయమని చెప్పిరి. ఫ్రీగా మాట్లాడచ్చండి. ఈ బచ్చాగాళ్ళు యేసుప్రభు దగ్గరికి వచ్చి కుర్రోళ్ళు యేసుప్రభుకి చెప్తున్నారు, అయ్యా ఇది అరణ్య ప్రదేశము, ఇది మారుమూల ఊరు, ఇక్కడ తినడానికి ఏది దొరకదు, జనాల్ని పంపేయి అని చెప్తున్నారండి. ఎవరండి వీళ్ళు? ఆయన దగ్గర నేర్చుకోవడానికి వచ్చి ఆయన ఏం చేయాలో ఆయనకి నేర్పిస్తున్నారు. మన పిల్లలే మనకి ఏం చేయాలో చిన్నవాళ్ళు వచ్చి మనకి చెప్తే మనకే కాలుద్ది. యేసయ్యకి ఎలా అనిపించి ఉండొచ్చు? మనకి ఈ లోకం యేసుప్రభు వారి కోసం ఒక ముసుగులాగా ఒకటి కప్పిసింది, కరుణామయుడు, దయామయుడు అని. ఎస్, ఆయన కరుణామయుడే, దయామయుడే. కానీ దానికన్నా మునిపే ఆయన 30 సంవత్సరాల యవ్వనస్తుడు, రోషం కలిగిన యవ్వనస్తుడు. దేనికి భయపడలేదండి ఆయన. ఎవరైనా ఆయన ఏం చేయాలో చెప్తే రివర్స్లో వాళ్ళు ఏం చేయాలో వాళ్ళు చెప్పేవాడు యేసయ్య, ఆజ్ఞాపించేవాడు యేసయ్య. చెప్పడం కాదు, ఆయన అందరిలాగా మామూలు మనిషి కాదు. హీ వాజ్ అన్ ఆల్ఫా మేల్, హీ వాజ్ అ స్ట్రాంగ్ మ్యాన్.
10,000 మందిలో ఆయన శ్రేష్ఠుడు. అంత ఆయననే ఈయన దగ్గర ట్రైనింగ్ పొందడానికి వచ్చిన ఈ శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి ప్రభువా నువ్వు ఇది చేయని చెప్తారా? లెట్స్ రీడ్ ద నెక్స్ట్ వర్డ్స్. ఏం చెప్పారంటే, ఈ జనాల్ని పంపే ప్రభువా, దే కెన్ గో టు ద విలేజెస్, దగ్గరున్న పల్లెటూర్లకు వెళ్ళి వాళ్ళ ఆహారం కొనుక్కొని వాళ్ళు తింటారు, వాళ్ళని పంపేయని చెప్పారంట. యేసయ్యకి కాలు ఉంటుందండి. అప్పుడు సూపర్ రిప్లై ఇచ్చారు 16వ వచనంలో. దెన్ జీసస్ రిప్లైడ్, దే డు నాట్ నీడ్ టు గో అవే. యేసు వారు వెళ్ళనక్కర్లేదు. చాలు. యేసయ్య చెప్పారంట వాళ్ళు వెళ్ళనక్కర్లేదు. జన సమూహం అంటే బైబిల్లో రాయబడిన 5,000 మంది పురుషులంటే థియోలోజియన్స్ జ్ఞానులు ఏం చెప్పారో తెలుసా? బహుశా 15,000 నుండి 20,000 మంది స్త్రీలు, పిల్లలు, వృద్ధులు, పురుషులు ఉన్నారంట అక్కడ. 20,000 మందికి అక్కడ ఉంటే వాళ్ళకి ఆహారం లేదు పంపించేయమంటే యేసుప్రభు వారు జనం ఎక్కడికి వెళ్ళనవసరం లేదని చెప్పారంట. నెక్స్ట్ చదువుదామా. యు గివ్ దెమ్ సంథింగ్ టు ఈట్. మీరే వారికి భోజనము పెట్టుడని వారితో చెప్పగా. అయిపోయింది, వీళ్ళు చాప్టర్ క్లోజ్. వీళ్ళు ఉండేది గట్టి కొడితే 12 మంది ఉన్నారు. బహుశా ఆ రోజు ఒకడు మనలాంటి మందిరానికి రాకుండా ఇంట్లో పడుకుని పోయి ఉంటాడు. బహుశా 11 మంది 12 మంది ఉండి ఉంటారు అక్కడ. వాళ్ళకి దిమ్మ తిరిగిపోయి రిప్లై ఇచ్చాడు యేసయ్య. ఈ 20,000 మందికి మీ 12 మంది వెళ్ళి ఫుడ్ పట్టురండి అని చెప్పాడండి యేసయ్య. వాళ్ళ పరిస్థితి ఒకసారి ఆలోచించండి. మన దగ్గర 10 రూపాయలు ఉంటే, కేవలం 10 రూపాయలు ఉంటే, 1 కోటి రూపాయలు అప్పు రేపు తీర్చాలంటే తీర్చగలమా? చెప్పండి, ఎవరైనా చెప్పగలరా? తీర్చగలరా ఎవరైనా? 20,000 మందికి వాళ్ళ దగ్గర ఏమీ లేదు. యేసుప్రభు వారినే ఏం చేయాలో చెప్పిన వారికి రివర్స్లో వేసే చెప్పాడు, మీరే వెళ్ళి ఫుడ్ పట్టురమ్మని. ఇమాజిన్ వాళ్ళ పరిస్థితి. వాళ్ళ మైండ్ బ్లాక్ అయిపోయి ఉండుంటుంది. వాళ్ళకి ఏం చేయాలో అర్థమై ఉండేది కాదేమో వాళ్ళకి. కానీ యేసయ్య ఆజ్ఞాపించాడు. యేసయ్య పలికిన మాటలు సున్నితంగా ఉండవండి. వాజ్ అ స్ట్రైట్ ఫార్వర్డ్ మ్యాన్. గర్దించినట్టు కఠినంగా ఉంటాయి యేసుప్రభు వారి మాటలు. మనం చాలా మంది అనుకుంటాం యేసుప్రభు వారు చేసిన కార్యాలు బట్టి ఆయన సిలువేశారు, కానీ ఆయన చేసిన బోధలు బట్టి ఆయన సిలువెక్కిచ్చారండి. ఒకటి, హీ డిడ్ ఇట్ బై హిమ్సెల్ఫ్. ఆయన అనుకొని చేశారు. కానీ ఆ ద్వేషం ఎందుకు కలిగింది ఆ యూదులకి, ఆ పరిసయ్యులకి, ఆ రోమియులకి? బికాస్ ఆఫ్ ద వే హీ వాజ్ స్పీకింగ్. ఆయన మాట్లాడే మాటకి ఆయన సిలువ ఎక్కిచ్చారండి వాళ్ళు. యేసు ప్రభు వారు చెప్పే మాటలు, దే సో మెనీ పీపుల్ కాల్డ్ బ్లాస్ఫమీ వెన్ హీస్ ప్రీచింగ్. అబద్ధాలు బోధిస్తున్నాడని చెప్పి భయంతో వేలు పెట్టి చూపించేవారు. ఎక్కడైతే వాళ్ళ జోబీలు నింపడానికి సరిపోవో, ఈయన కనుక జనమంతని ఆయన వైపు తిప్పుకుంటే మా పాకెట్లు ఖాళీ అయిపోతాయి అని చెప్పి ఆయన ఎక్కడ పడితే అక్కడ ఆయనలో తప్పు వెతకడానికి ప్రయత్నించారు. కానీ ఆయన సాక్ష్యం మన అందరికీ తెలుసు. శత్రువులు చెప్పారు, ఈయనలో ఏ పాపము ఏ తప్పు కనపడలేదని చెప్పారండి. అంత గొప్ప జీవితం యేసయ్య జీవించారు. ఆ శిష్యులు ఇంకా వెళ్ళడం మొదలుపెట్టారు. జనాలందరి దగ్గరికి వెళ్ళడం మొదలుపెట్టారు. ఎవరు కనపడితే వాళ్ళని, అమ్మా మీ దగ్గర ఏమన్నా తినడానికుందా, బాబు మీ దగ్గర ఏమన్నా తినడానికుందా, అయ్యా మీ దగ్గర ఏమన్నా తినడానికుందా. ఇంకా కొంతమందికి ఎవరడినా లేదంటున్నారని సీక్రెట్ టిప్, యేసు ప్రభు వారికి ఆకలేస్తుందంట అంటే వెంటనే ఇచ్చేస్తారు కదండి. ఇప్పుడు పాస్టర్ గారికి ఆకలేస్తుందంటే పరిగెట్టుకొని వచ్చేస్తారు. అలా యేసు ప్రభు వారికి ఆకలేస్తుందంట అంటే ఒక చిన్న బాబు 5 రొట్టెలు 2 చేపలు వాళ్ళ మదర్ ప్యాక్ చేసి ఇచ్చిందంట. ఆ ప్యాకెట్ని ఇచ్చాడు. అతనుకున్నదంతా యేసు ప్రభుకి ఇచ్చాడు. హీ హ్యాడ్ నథింగ్ లెఫ్ట్. ఏమీ లేదు, ఉన్నదంతా యేసు ప్రభు వారికి ఇచ్చేసాడు. ఆ శిష్యులు అది పట్టుకొని వెళ్ళారంట. We have here only 5 loaves of bread and 2 fish, they answered. 17 words. వారు ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలను 2 చేపలను తప్ప మరేమీ లేదని ఆయనతో చెప్పిరి. ప్రభువా, ఆ యేసయ్య దగ్గరికి వెళ్ళి, ప్రభువా 5,000 మందికి పైగా ఉన్న జనం, 20,000 మంది జనానికి మా దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి ప్రభు అని చెప్పారంట. మనం కూడా చాలాసార్లు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు, ప్రభువా నా దగ్గర ఇది మాత్రమే ఉంది, నా బ్రతికింతేనా ప్రభువా, నేను పాపిని నాయనా ప్రభువా, నాలో ఏ మార్పు లేదు నాయనా ప్రభువా, కానీ నేను ఉన్నది ఉన్నట్టుగా నా దగ్గర ఉన్న కొంచెంతో నేను నీ దగ్గరికి వచ్చాను నాయనా ప్రభువా అని మనం కనుక చెప్పితే, మనం చాలామంది తక్కువ ఇస్తున్నాం దేవునికి, లేకపోతే తక్కువ చేస్తున్నాం దేవునికి అని చెప్పి మనం అసలు దేవుడికి ఏమీ చేయం. మన దగ్గర లేదు కాబట్టి ఏమీ చేయము. మనం చాలాసార్లు వెనకాలే ఉండిపోతూ ఉంటాం.
కానీ దిస్ ఇస్ టీచింగ్ అస్ సంథింగ్. ఈ వాక్యం ఇంకొక విషయాన్ని మనకి యేసు ప్రభు వారు నేర్పిస్తున్నారండి. ఆ శిష్యులు, మా దగ్గర ఏమీ లేదు ప్రభువా, మా దగ్గర 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే ఉన్నాయి. 5,000 మంది పురుషులకి 15,000 మంది స్త్రీ పిల్లలు ముసలివానికి అని చెప్తే ప్రభు వారు ఏం చెప్పారో తెలుసా? బ్రింగ్ దెమ్ హియర్ టు మీ, నా యొద్దకు వాటిని తీసుకురమ్మన్నారండి. హల్లెలూయా. అక్కడ అద్భుతం అదొకటండి. ఆయన మల్టిప్లై చేసిన అద్భుతం కాదు, కానీ నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నీ గతి ఎటువంటిదైనా, నీ భారం ఎటువంటిదైనా, నీ బాధ ఎటువంటిదైనా నా యొద్దకు రండి. నీకున్న కొద్దిగా భక్తితో, కొద్దిగా విశ్వాసంతో, ఈ ఇసుక రేణు వంటి విశ్వాసంతో నువ్వు నా దగ్గరికి వస్తే నీ బ్రతుకుని మారుస్తాను, నిన్ను ఆశీర్వాదకరంగా మారుస్తానని యేసే ప్రభు ఇక్కడ మనకి నేర్పిస్తున్నాడండి. హల్లెలూయా. బ్రింగ్ దెమ్ హియర్ టు మీ అని యేసే చెప్పిన తర్వాత he directed the people to sit down on the grass. పచ్చిక మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి, పచ్చిక మీద కూర్చుండమని జనులకు యేసు ప్రభు వారు ఆజ్ఞాపించారంట. వాళ్ళు కూర్చున్నారంటే దాని ముందు వాళ్ళు ఏం చేశారండి? కెన్ ఎనీబడీ టెల్ మీ? వాళ్ళు నుంచున్నారంట. ఒక్కసారి కనుక మనం 2000 సంవత్సరాల క్రితం వెళ్ళిపోతే బోధించేవారు కూర్చునేవారంట, వినేవారు నుంచునేవారంట. ఒకసారి అందరూ లేచి నిలబడండి. ఐ వాంట్ టు సిట్ డౌన్ అండ్ ప్రీచ్. He directed the people to sit down on the grass. గడ్డి మీద కంఫర్టబుల్ గా కూర్చోమన్నారంట. యేసు ప్రభు వారు పొద్దున్న నుంచి సాయంకాలం వరకు బోధిస్తా ఉంటే జనం అంతా నిలబడి వింటా ఉన్నారంట. కానీ ఎవ్వరూ అక్కడ ఆకలి వేస్తుందని కానీ, లేకపోతే దాహం వేస్తుంది కానీ ఎవరూ చెప్పలా. జన సమూహం అక్కడ ఉందంటే దాని అర్థం ఏంటి? వాళ్ళు యేసు దగ్గరికి వచ్చారు, వాళ్ళకి ఆకలి అనేది వేయలేదు, దాహం అనేది లేదు. ఎందుకంటే జీవాహారము నేనే అని ఆయన చెప్పాడు కాబట్టి. హల్లెలూయా. కూర్చోవచ్చండి. థ్యాంక్ యూ. ఆ తర్వాత ఇట్ ఇస్ సో బ్యూటిఫుల్లీ రిటన్ అండి. ఇట్ ఇస్ సో బ్యూటిఫుల్లీ రిటన్. టేకింగ్ ద 5 loaves and 2 fish and looking up to the heaven. ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపుకు కన్నులెత్తి, హల్లెలూయా. మనకుండే కొద్దిలో కూడా మనం దేవుణ్ణి గనక ఆరాధిస్తే, మనకున్న ఈ చిన్న జీవితాన్ని దేవుని వైపు మనం చాపి, ఆకాశం వైపు మనం చాపి దేవుణ్ణి మనస్ఫూర్తిగా ఆరాధించగలిగితే మన జీవితం ఏమవుతుంది? ఈ వచనంలో మనం చదువుదాం. He gave thanks. ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించారంటండి. మనకి ఇది చూస్తున్నప్పుడు మనకు మన బల్ల గుర్తొస్తూ ఉంటుంది. రొట్టెను విరిచి అనే వాక్యం మనకు గుర్తొస్తూ ఉంటుంది. ఆ రొట్టెని ఎత్తుకొని ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అని రాయబడింది. అక్కడ కూడా ఆ రొట్టెను, ఆ చేపల్ని ఆయన ఎత్తుకొని ఫస్ట్ హీ గేవ్ థ్యాంక్స్, కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. ఈరోజు చాలా మంది సాయం పొందిన తర్వాత కృతజ్ఞత ఉండదండి. ఒక్కసారి మన చేతిలో మనకు కావాల్సింది వచ్చిందా, మళ్ళీ ఆ వ్యక్తి మొహం మనం చూడం, వాళ్ళు కనీసం థ్యాంక్స్ అండ్ మెసేజ్ కూడా పెట్టం. అటువంటి స్వభావం మనకుంది. కానీ ప్రభు వారు ఆ పిల్లాడిచ్చినా సరే ఫస్ట్ దేవునికి థ్యాంక్స్ చెప్పారండి. దట్ ఈస్ వాట్ హీస్ టీచింగ్. ఆ తర్వాత he gave thanks and he broke the loaves. ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి, ఆశీర్వదించిన తర్వాత ఆయన రొట్టెను విరిచారంట. ఇక్కడ మనం ఒకటి అర్థం కావాలి. జీవాహారము నేనే అని ఆయన చెప్పాడు. ఆయన జీవాహారం, ఆయన పోలిని మనం తయారు చేయబడ్డాం కాబట్టి మనం కూడా రొట్టెలమే. వీఆర్ ద బ్రెడ్. మన జీవితం కూడా ఆ రొట్టెలాగే విరగకొట్టబడుతుందేమో, మన జీవితం కూడా ఆ రొట్టెలాగే నలగకొట్టబడుతుందేమో. కానీ దేవుడు చెప్తున్నాడు కదా, నువ్వు ఈ రోజు విరిగి నలిగిన పరిస్థితుల్లో నువ్వు ఉన్నావే, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో నువ్వు ఉన్నావే, ఎందుకో తెలుసా? నేను రొట్టెలా విరగకొడుతున్నాను, దాన్ని అధికముగా చేసి వేలాది మందికి ఆశీర్వాదకరంగా మార్చడానికి విరగకొడుతున్నాను, కానీ నిన్ను ఇబ్బందుల్లో పెట్టడానికి కాదు అని యేసయ్య నీకు వాగ్దానం తెలియజేస్తున్నాడండి. హల్లెలూయా. యు ఆర్ ఇన్ దట్ బ్రేకింగ్ పీరియడ్. ఇప్పుడు నువ్వు బాధలో ఉన్నావా, ఇప్పుడు నువ్వు కష్టంలో ఉన్నావా, ఇప్పుడు నువ్వు అనారోగ్యంతో బాధపడుతున్నావా, దట్ మీన్స్ యు ఆర్ ఇన్ దట్ బ్రేకింగ్ పీరియడ్. ఆయన నీ రొట్టెను ఆయన విరగకొడుతున్నాడు. విరగకొట్టేది వేరొకరికి ఆశీర్వాదకరంగా నేను మార్చడానికి ఆయన విరగకొడుతున్నాడు. హల్లెలూయా. అప్పుడు ఆయన then he gave them to the disciples.
ఆ రొట్టెలు విరిచి శిష్యులకు ఇచ్చారు. And disciples gave them to the people. శిష్యులు జనులకు వడ్డించి. ఇదండి ఆ అద్భుతం అంటే. నాకు అక్కడ 5 రొట్టెలు 2 చేపలను అంతమందికి పంచిపెట్టింది నాకు అద్భుతంగా అనిపించలేదు, కానీ ఆయన శిష్యుల చేతి మీద ఆ అద్భుతాన్ని జనాలకు పంచిపెట్టించాడు. ఆ అద్భుతం చేసిన దేవుడు అక్కడ అంతమంది జన సమూహానికి వాళ్ళ కళ్ళ ముందే ఆహారం ప్రత్యక్షం ఇలా చేయలేడంటారా? గెస్ చేయండి, చేయగలరా చేయలేరా? హీ క్యాన్, ఫర్ షూర్ హీ క్యాన్ డూ ఇట్. 5,000 మంది పురుషులకి ఒకేసారి ఒక్క మాట ద్వారా వాళ్ళ కళ్ళ ముందు ఆహారాన్ని ప్రత్యక్షం చేయగలిగిన సత్తా సామర్థ్యం ఉన్న దేవుడు మన దేవుడు. కానీ ఈ శిష్యుల చేతుల మీదుగా ఇప్పించారంటండి. మనం స్టార్టింగ్ లో మనం చదువుకున్నప్పుడు యేసు ప్రభు వారు వాళ్ళని వెళ్ళి ఫుడ్ పట్టడం వాళ్ళు ఏం చేశారు? అందరి దగ్గరికి వెళ్ళి, With Colgate's free AI dental screening on WhatsApp, get your AI dental score and dentist consultation. China. అడిగారు. వాళ్ళ చెయ్యి ఎక్కడుంది? their hand was below. They were asking everybody, ఏదన్నా ఉంటే ఇవ్వండి అయ్యా, తినడానికి ఏదన్నా ఉంటే ఇవ్వండి అయ్యా. మనం కూడా చాలాసార్లు అడుగుతాం కదా, అయ్యా ఇఫ్ యూ హ్యావ్ సంథింగ్ ప్లీజ్ గివ్. మీ దగ్గర ఏదన్నా ఉంటే నాకు సహాయం చేయండి. మీరు చేసే కొద్ది సహాయం కూడా నా జీవితాన్ని మారుస్తుందేమో అని ఎంతో మంది మళ్ళీ వేడుకుంటా ఉంటారు, అడుగుతూ ఉంటారు. అలా వాళ్ళని చెయ్యి కింద పెట్టిన చేతుల్ని ఎవరు ముందైతే వాళ్ళు అడిగితే రిజెక్ట్ చేయబడ్డారో, ఎవరు ముందైతే అడిగితే వాళ్ళు మా దగ్గర లేదు పో అని అన్నారో, వాళ్ళ ముందు ఆ శిష్యులను నిలబెట్టి 20,000 మందికి పైగా ఉన్న జనాభానికి పంచిపెట్టేలా చేశారంటండి యేసయ్య. హల్లెలూయా. మీ జీవితంలో కూడా అలాగే ఉందేమో. ఇప్పటిదాకా చెయ్యి చాపిన పరిస్థితుల్లో ఉన్నారేమో. ఎవరైనా ఏదన్నా చెయ్యండి, మా పాస్టర్ గారు ఏదైనా చేస్తే బాగుండు, మా అమ్మ నాన్న ఏదైనా చేస్తే బాగుండు, మా తల్లిదండ్రులు ఏదైనా చేస్తే బాగుండు, లేకపోతే మా తాత నానమ్మ చేస్తే బాగుండు, లేకపోతే నా స్నేహితులు ఏదైనా నాకు సాయం చేస్తే బాగుండు అని వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడి నువ్వు బతికేవేమో. ఈ రోజు ప్రభు నీకు మరొక వాగ్దానాన్ని ఈ రోజు దయచేస్తున్నాడు. అడిగే చేయగా కాదు కానీ పెట్టే చేయగా నేను మార్చబోతున్నాను, నీ చేతిని నేను తాకబోతున్నాను, ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాను అని ప్రభు నీకు సెలవిస్తున్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. జన సమూహానికి పంచిన తర్వాత అంటే దే ఆల్ ఏట్ అండ్ వర్ సాటిస్ఫైడ్. వారందరూ తిని తృప్తి పొందిన తరువాత దే వర్ ఆల్ సాటిస్ఫైడ్ అంటే జీవాహారం బహుశా అంతమంది కంటే ఇంత రొట్టె ఒక చేప మొక్క వచ్చి ఉంటుంది. మనకు ఫుల్ బిర్యానీ తింటే ఇంకా తినాలనిపిస్తుంది మనకి, కానీ వాళ్ళు ఒక రొట్టె ఒక చిన్న చేప మొక్క తిన్న వెంటనే అందరూ సాటిస్ఫై అయ్యారంటండి. దే వర్ ఆల్ సాటిస్ఫైడ్. ఎందుకో తెలుసా? వాళ్ళకి ఆకలి లేదు కాబట్టి తిన్నా కొంచెం కూడా వాళ్ళకి కడుపు నిండింది. ఎందుకంటే ఆయన వాక్కు ద్వారా, ఆయన మాట ద్వారా వాళ్ళ పొట్టని వాళ్ళ దాహంని ముందే నింపారండి యేసయ్య. హల్లెలూయా. ఈరోజు నువ్వు కూడా ఆకలి దప్పుకల్లో ఉన్నావా? దేవుడు నీ జీవితంలో ఏదైనా అద్భుతం చేయాలని నువ్వు ఎదురు చూస్తున్నావా? ప్రభు నీ జీవితంలోకి రావాలని ఎదురు చూస్తున్నావా? ఆయన చెప్తున్నాడు కదా, నువ్వు నా యొద్దకు వస్తే చాలు. బ్రింగ్ యువర్ ప్రాబ్లం టు మీ. నీ సమస్యను, నీ ఇరుకును, నీ ఇబ్బందిని, నీ ప్రార్థన అవసరతని, నీ బాధని, నీ వేదన్ని నా యొద్దకు పట్టుకురా. దానికి నేను ప్రార్థించి దాన్ని విరగొడతాను. విరగొట్టి 1,000 మందికి ఆశీర్వాదకరంగా నీ బాధని మారుస్తానని చెప్తున్నాడు యేసయ్య. హల్లెలూయా. ఆ తర్వాత the disciples picked up 12 baskets of broken pieces that were left over. వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు 12 గంపల నిండా ఎత్తిరి. హల్లెలూయా. మనం కూడా చాలా సార్లు మన జోబులో ఉన్న డబ్బులు ఎవరికైనా ఇచ్చేస్తే మనదంతా అయిపోతుంది అని మనం చాలా మందికి సహాయం చేయం. జాలి కలిగిన హృదయం మనలో చాలా మంది చాలా సంవత్సరాల క్రితమే విడిచిపెట్టేశాం. ఎవరైనా చేయి చెప్తే వాడు మనల్ని మోసం చేయడానికి అడుగుతున్నాడని మనం అనుకుంటాం, కానీ వాడికి ఏదో బాధలు ఉన్నాడని మనం చాలాసార్లు గ్రహించాం. కానీ ప్రభు ఏం నేర్పుతున్నారో తెలుసా? నీ దగ్గర కొంచెం ఉన్నా సరే నువ్వు ఇస్తే దాన్ని నిన్ను మల్టిప్లై చేసి 5 రొట్టెలు 2 చేపలు ఇస్తే 12 గంపలు మిగిలే అంత ఆశీర్వాదం నీ జీవితంలో కుమ్మరించబోతున్నానని ప్రభు చెప్తున్నాడండి. హల్లెలూయా. ఇఫ్ యూ వాంట్ దట్ బ్లెస్సింగ్ ఇన్ యువర్ లైఫ్, అట్టి ఆశీర్వాదం నీ జీవితంలో కావాలా, అట్టి కంపాషనేట్ హార్ట్ నీ జీవితంలో కావాలా, వాక్యాన్ని ఆ రెవల్యూషన్ నీ మైండ్కి ఓపెన్ అయ్యేలా నీకు కావాలంటే ఈ రోజు నుంచో నాతో పాటు ఆరాధిస్తారా? ఎవరైనా మీ జీవితంలో ప్రభు కావాలి, ఎవరైనా మీ జీవితంలో ఆశీర్వాదం కావాలి, మీరు విరగొట్టబడే పరిస్థితిలో ఉన్నారా?
ఉన్నారేమో, కానీ ఆ విరగొట్టే పరిస్థితి నుండి ఆశీర్వాదం మీ జీవితంలోకి రావాలి, వేలాది మందికి ఆశీర్వాదకరంగా మీ జీవితంలో మారాలి అంటే ఒకసారి మీ కుడి చేయి పైకెత్తారా? మీ గురించి నేను ప్రార్థిస్తాను. అడగండి ప్రభువుని, ప్రభువా నా జీవితాన్ని తాకు నాయన ప్రభువా, నన్ను దర్శించు నాయన ప్రభువా, నీ దర్శన భాగ్యాన్ని మాకు దయచేయి నాయన ప్రభువా, నీ వాక్ ద్వారా మాకు నేర్పించిన ప్రతి మాటని మా జీవితంలో మేము అప్లై చేసుకొని బ్రతికేలా మాకు సాయం చేయి నాయన ప్రభువా, నీ కృప మాపై ఉంచు నాయన ప్రభువా, మమ్మల్ని వేరొకరి దగ్గర చేయి చాపే స్థితి నుండి పెట్టే చేయిగా మా చేతిని ఆశీర్వదించిన ఆయన ప్రభా, దీవెనకరంగా ఉండే చేయిగా మా చేతిని చేయను ఆయన ప్రభా, మా జీవితాన్ని ఇమ్మకుంటే తెల్లగా చేయను ఆయన ప్రభా, మా హృదయాన్ని ఇసుపుతో బాగా కడుగు నాయన ప్రభా, పరిశుద్ధాత్మ అనుభవం మాకు దయచేయను ఆయన ప్రభా, నీ ప్రసన్నతను అనుభవించే కృపను మాకు దయచేయమని అడుగుతున్నాను నాయన ప్రభా. నువ్వే సాయం చేయను ఆయన ప్రభా. ఏమీ లేదు నాయన ప్రభా, నా దగ్గర ఏ పాటి వాడినన్నా నాయన ప్రభా, ఏ అర్హత లేదు నాయన ప్రభా, కానీ నన్ను ఇంతగా హెచ్చిస్తున్నందుకు నీకే ఎన్నో వందనాలు తెలియజేస్తున్నాను నాయన ప్రభా. We are nothing in front of you, Father. అందరూ కలిసి చెప్తామా?